హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి తమ్లైన్ అయితే చేసుకుందాం. ముందు తమ్లైన్ సైజ్ అనేది ఈ విధంగా క్రియేట్ చేసుకోవాలి. వన్స్ క్రియేట్ చేసుకున్నాక మనం ఓపెన్లోకి వెళ్ళి అక్కడ మనకి కావాల్సిన ఫైల్స్ అయితే తీసుకోవాలి. అండ్ మీకు అర్థం కాకపోతే దీన్ని కొంచెం స్లోగా చూడండి, ఎందుకంటే నేను వీడియోని 10 minutesలోనే చెప్దాం అనుకుంటున్నాను. అందుకే నేను కొంచెం ఫాస్ట్గా చేశాను. బట్ ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలని చెప్పి మీరైతే స్లో మోషన్లో పెట్టుకొని చూడండి. 1x స్పీడ్ అయినా తగ్గించుకొని చూడండి, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. నేను 2 ఇమేజెస్ తీసుకొని దాంతో ఒక మంచి థంబ్నెయిల్ ఎలా చేయాలన్నదే ఈ వీడియో అనమాట. యాక్చువల్లీ ఒక అన్నవరం వ్లాగ్ సంబంధించిన ఒక థంబ్నెయిల్ చేద్దాం అనుకుంటున్నాను. కాన్సెప్ట్ అనేది మన మైండ్లో ఉండాలి. ఇది ఒక పిక్చరు అండ్ ఇంకొక పిక్చర్ వచ్చి ఒక టెంపుల్ పిక్చర్ అనమాట, అన్నవరం టెంపుల్ పిక్చరు. సో ఈ 2 పిక్చర్స్ నా ఓన్ పిక్చర్సేలేండి. అయితే ఇక్కడ మనం కనిపిస్తుంది కదా, సో తీసేసుకుందాం. ఈ 2 పిక్చర్స్ అయితే నేనైతే తీసుకున్నాను. సో టెంపుల్ అయితే నేను డౌన్లోడ్ చేసుకున్నాను. సో మీరు ఒకవేళ వెళ్తే ఇలా చేయండి అని చెప్తున్నాను. అంటే ఇదేనే కాదు, ఎనీ థంబ్నెయిల్ అనమాట, ఈ స్టైల్లో మీరు చేయండి అని నేను చెప్తున్నాను. బట్ ఇలానే చేయాలని నేను చెప్పట్లేదు. బట్ ఏంటంటే ముందు టెంపుల్ని అయితే నేను డ్రాగ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనకి ఏంటంటే కంట్రోల్ T కొడితే డ్రాగ్ ఆప్షన్ వస్తుంది అనమాట, అంటే ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవుతుంది. సో నెక్స్ట్ ఇంకొకటి మనకి ఇది కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్లోకి మార్చుకుంటాం ఫిల్టర్లోకి వెళ్ళి. ఆ తర్వాత కెమెరా క్లిక్ చేస్తాం. కెమెరా ఎందుకు అంటే వీటి కలర్స్ని అడ్జస్ట్ చేయాలంటే మన కెమెరాలోకి వెళ్ళాలి. అండ్ ఈ వీడియో ఫోటోషాప్ క్లారిటీగా వచ్చే వాళ్ళకి క్లారిటీగా అర్థమవుతుంది, నార్మల్గా వచ్చే వాళ్ళకి నార్మల్గా అర్థమవుతుంది. బట్ మీరు చూడండి, చూసి నేర్చుకోండి. నేను ఏవైతే లెవెల్స్ పెట్టానో అవే పెట్టాల్సిన రూల్ ఏం లేదు. మీకు ఏదైతే కంటికి నీట్గా అనిపిస్తుందో అది మీరు పెట్టుకోండి. ఈ కలర్ గ్రేడింగ్ అనేది అదొక సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ అంత ఈజీగా రాదు, నేను ఒక వీడియోలో కంపల్సరీ చెప్తాను. అందాక నార్మల్గా పెట్టండి. సో అంటే బ్రైట్నెస్, కాంట్రాస్ట్ ఇవైతే పెట్టుకోండి. ఆ తర్వాత మరొక ఇమేజ్ అయితే నేను తీసుకుంటున్నాను. అండ్ ఈ లైటింగ్ ఇమేజ్ని ఏ విధంగా తీసుకోవాలి మీకు క్లారిటీగా అర్థమవుతుంది కదా. ఫైల్లోకి వెళ్ళి మనం ఓపెన్లోకి వెళ్తే అక్కడ మనకి ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసి ఓకే కొడితే వచ్చేస్తుంది అనమాట. సో ప్రతిదీ నేనైతే చెప్పలేను కదా, సో అందుకే నేను ఈ విధంగా అంటున్నాను. అయితే నేను 4-5 దగ్గరలో ఇలాంటి ఇది నేను పెట్టుకుంటాను, ఎందుకంటే ఈ లైటింగ్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. అంటే టెంపుల్కి ఎప్పుడైనా సరే మనకి సన్లైట్ పడుతుంటే చాలా నీట్గా ఉంటుంది. సో ఏ ఆబ్జెక్ట్ని మనం మూవ్ చేసినా మూవ్ టూల్ ద్వారా మూవ్ చేస్తాము. నేను ఫోటోషాప్ ఫుల్ ట్యూటోరియల్స్ కూడా నేను పెట్టాను, ఒక 5-6 వరకు పెట్టాను. అవి ఎవరు చూడలేదని చెప్పి ఆపేశాను. బట్ అవి ఒకసారి చూడండి, బాగుంటాయి. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, సో అప్పుడు అది మీరు చూస్తే ఇది మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఫోటోషాప్ వచ్చిన వాళ్ళు అయితే ఈ థంబ్నెయిల్ ఈజీగా చేసేస్తారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మ్యాజిక్ టూల్ ఉపయోగించి నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తున్నాను. అండ్ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అవ్వట్లేదు, అంటే మల్టీ లేయర్లో ఉంది. సో అందుకు ఇది బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ కావట్లేదు అనమాట. సో మనం దీన్ని రిమూవ్ చేయాలంటే ముందుగా మనకి ఇక్కడ ఇది కన్వర్ట్ మోడ్ ఆబ్జెక్ట్లకు మార్చుకొని చేయాలి. బట్ ఇక్కడ అది వర్కౌట్ అవ్వట్లేదు, ఇంకొక లేయర్ ఉండడం వల్ల అవ్వట్లేదు. నేను అప్పుడు చూసుకోలేదు, గ్యాబర్లోని ఇంకా అదే చూస్తున్నాను అనమాట. ఇప్పుడు క్విక్ సెలెక్షన్ టూల్ తీసుకొని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను టెంపుల్ని సెలెక్ట్ చేసుకొని అది ఉంచుకొని మిగిలిన బ్యాక్ సైడ్ అనేది డిలీట్ చేసుకుంటాను. సో మీరు క్విక్ సెలెక్షన్ టూల్ అయినా యూజ్ చేయొచ్చు, పెన్ టూల్ యూజ్ చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. జూమ్ చేసుకుంటూ పెన్ టూల్ ద్వారా క్రాప్ చేసుకోండి. మీకు ఇప్పుడు చెప్తున్నాను కాబట్టి మాత్రమే మీకు ఆ పెన్ టూల్ నేను ఇప్పుడు యూజ్ చేస్తే చాలా ఎక్కువ టైం పడుతుంది, 10 నిమిషాలు పడుతుంది. అందుకే నేను క్విక్ సెలెక్షన్ టూల్తోని త్వరగా కటింగ్ చేశాను. అయినప్పటికీ చిన్న చిన్న మైనస్లు ఉన్నాయి, బట్ మీకు చెప్పాలి కదా అని చెప్పి నేను ఫాస్ట్గా చేస్తున్నాను. ఇంకా ఈ మైనస్ని మీరు రెక్టిఫై చేసుకోవాలని అంటే ఎరేజర్ టూల్తో ఎరేజ్ చేయాలన్నమాట. సో సింపుల్గా మనం ఒక బార్డర్ అయితే తీసుకుందాం. ఇక్కడ మనకి లేయర్స్ ఉంటాయి, సో లేయర్స్ ప్యానల్లో సో మనకి ఇక్కడ బార్డర్ అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఉంటుంది చూడండి. సో ఈ విధంగా మనం బార్డర్స్ అయితే పెట్టేసుకుంటాము. బార్డర్స్ పెట్టేసుకున్నాక బార్డర్స్ ఎందుకు బ్రో అనేది మీరు అడగచ్చు. నేను ఎక్కువగా బార్డర్స్ యూజ్ చేస్తుంటాను, ఎందుకంటే నాకు థంబ్నెయిల్ కొంచెం హైలైట్ అనిపిస్తుంది. సో అందుకే. అండ్ దీంట్లో చాలా రకాలు ఉంటాయి. అంటే మీదే బార్డర్ పెద్దగా ఉండి చిన్న బార్డర్ చిన్నగా ఉంటుంది. అండ్ 2 సమానంగా ఉంటాయి. 4 పక్కల బార్డర్ పెట్టచ్చు, ఇలా ఉంటాయి అన్నమాట. అయితే నెక్స్ట్ మన ఫోటో అయితే తీసుకుందాం. ఫోటోని మీరు పెన్ టూల్తో కట్ చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. అయితే నేను ఇక్కడ క్విక్ సెలెక్షన్ టూల్తోనైతే చేస్తున్నాను.
మీకు ఇది అర్థం కాకపోతే స్లోలో పెట్టుకొని చూడండి అని చెప్తున్నాను. అంటే నేను వాయిస్ ఓవర్లు ఇస్తున్నాను కాబట్టి మీకు కొంత అర్థం అవ్వచ్చు, కొంత అర్థం కాకపోవచ్చు, కానీ ఒక ఐడియా అయితే వస్తుంది అబ్బా మీకు. అంటే ఇక్కడ మనకి సెలెక్ట్ అవ్వని పార్ట్స్ అయితే మనకి కట్ అయిపోతుంది అనమాట. మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకోవాలంటే కంట్రోల్ జెడ్ కొడితే బ్యాక్కి వెళ్తుంది. ఏదైనా మిస్టేక్ చేస్తే కంట్రోల్ జెడ్ కొట్టండి, బ్యాక్కి వెళ్తుంది. సో ఫోటోషాప్ తెలిసిన వాళ్ళకి మ్యాక్సిమం ఇంత డీప్గా చెప్పక్కర్లేదు, తెలియని వాళ్ళకే డీప్గా చెప్తున్నాను. మళ్ళీ కిందటి వీడియోలో నన్ను అడిగారు, జస్ట్ నేను నార్మల్గా ఒక థంబ్నెయిల్ చేశాను అనమాట మొబైల్లో, అది బిగినర్స్ కోసం. ఇది కూడా మాకు తెలియదు ఏంటి బ్రో అని అయితే అడిగారు అనమాట. అంటే నేను అందరిని ఉద్దేశించుకొని చెప్పాలి, బాగా వచ్చిన వాళ్ళని ఉద్దేశించి చెప్పాలి, బాగా రాని వాళ్ళని ఉద్దేశించి చెప్పాలి. బిగినర్స్ టు ప్రో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అనమాట. ఈ లైటింగ్ నేను బ్యాక్ తీసుకెళ్దామంటే లైట్ని మనం కింద పెట్టుకోవాలి, లేయర్ ప్యానల్లో ఏదైతే మీద ఉండాలో అది మనకి మీద పెట్టుకోవాలన్నమాట. అంతే, అంతకు ఇంకా ఏం లేదు. అయితే టెక్స్ట్ తీసుకున్నాను. ఇక్కడ అన్నవరం అని ఎలా రాసుకున్నావు బ్రో అని అయితే నన్ను అడగద్దు, ఎందుకనంటే ఇదేంటంటే నేను వాట్సాప్లో టైప్ చేసుకొని దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ నేను పేస్ట్ చేశాను. సో ఆ ప్రాసెస్ అంతా మీకు చూపించడం ఎందుకని చెప్పి నేను అది చూపించట్లేదు. ఇక్కడ ఫాంట్స్ నా దగ్గర చాలానే ఉన్నాయి, ఒక 30 నుండి 40 ఫాంట్స్ ఉంటాయి. సో ఈ 40 ఫాంట్స్లో ఒక ఫాంట్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. రెగ్యులర్గా ఇప్పుడు రామభద్ర కాకుండా ఇంకేదైనా ఫాంట్ ట్రై చేద్దామని చెప్పి ఎతుకుతున్నాను. సో ఈ ఫాంట్ కొంచెం బాగుంది, దీన్ని ఏం చేద్దామంటే బోల్డ్ లుక్ తెద్దాం, అంటే కొంచెం మీదకి వచ్చేలాగా 3D లాగా చేద్దాం. సో ఇక్కడ మనకి టెక్స్ట్ మీద క్లిక్ చేసి డబుల్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట. దాని డ్రాప్ షాడో, అవుటర్ అండ్ అదేవిధంగా దాన్ని 3D యానిమేషన్లో మార్చాలని అంటే మనం కొన్ని సెట్టింగ్స్ అయితే పెట్టుకోవాలి. ఈ సెట్టింగ్స్ మీరు పాజ్ చేసుకొని చూసుకోండి ఎంతలో పెట్టుకుంటున్నా ఏంటి అన్నది. అదే రకంగా మీరు పెట్టుకోమని చెప్పట్లేదు, మీ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్స్ మీన్స్ ఒక్కొక్క ఫాంట్కి ఒక్కొక్కలాగా మనం మార్చాల్సి వస్తుంది. సో నేనైతే జాగ్రత్తగా డెప్త్ అవన్నీ తగ్గించుకుంటున్నాను. ఇది 3Dలా కనిపించాలంటే మనకి కొంచెం ఈ విధంగా కనిపించాలన్నమాట. నాకైతే అన్నవరం అని నీట్గా వచ్చింది. ఇప్పుడు నేను జస్ట్ వ్లాగ్ అని పెట్టుకుంటాను, వ్లాగ్ అని పెట్టి 3 డాట్స్ పెట్టుకుంటాను. ఇదే ఫాంట్ మీరు ఉంచుకోవచ్చు, లేదా ఫాంట్ కూడా మార్చుకోవచ్చు. ఫాంట్స్ గురించి నేను ఒక వీడియో చేస్తానమ్మా, ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి, నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఫాంట్స్ గురించి మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మంచి వీడియో, మంచి రీచ్ కూడా వచ్చింది, మీరు కూడా చూడండి ఫాంట్స్ గురించి, అప్పుడు తెలుస్తుంది మీకు. ఫోటోషాప్ ట్యూటోరియల్స్ ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, ఆ ప్లేలిస్ట్ మొత్తాన్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ ప్లేలిస్ట్ మొత్తాన్ని చూసిన తర్వాత ఈ థంబ్నెయిల్ కానీ చూసారనుకోండి, కంపల్సరీ మీకు 100కి 100% మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఫోటోషాప్ రాని వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, ఏం నొక్కేస్తున్నాడు బ్రో, ఏం నొక్కేస్తున్నాడు అనుకుంటారు మీరు. సో ఇలా మనం బ్రష్ ఆప్షన్ తీసుకొని చుట్టూ నేను బ్రషింగ్ అయితే చేస్తున్నాను. బ్రషింగ్ ఎందుకు బ్రో అంటే చూపిస్తాను మీకు ఎందుకు అన్నది. మొత్తం కవర్ అయిపోయింది కదా థంబ్నెయిల్ అనొచ్చు. మీరు ఒపేసిటీ తగ్గించుకొని నాకు ఏదైతే పార్ట్స్ అవసరమో ఆ పార్ట్స్ దగ్గర నేను అరేంజ్ చేసుకుంటే నాకు ఏదైతే హైలైట్ అవ్వాలనుకుంటానో అది బాగా హైలైట్ అవుతుంది, మిగిలినంతా డల్గా ఉంటుంది అనమాట. ఏదైతే మనకు అవసరమో అది హైలైట్ చేసుకోవాలి మనం ఇప్పుడు. అంటే ఇక్కడ బోర్డర్స్ని మీదకి తెచ్చుకోవాలి, బోర్డర్స్ అనేవి క్లియర్గా కనిపించాలి. బోర్డర్స్ అనేది కొంచెం చిన్నగా చేయండి, నేను కొంచెం పెద్దగా చేశాను, బట్ ఇది ఒక లుక్ అని చెప్పి వదిలేసాను కానీ, బట్ ఇంకా కొంచెం చిన్న చేస్తే చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మనకైతే ఒక మంచి థంబ్నెయిల్ అయితే రెడీ అయింది. ఇంకా దీని మీద మెరుగులు చాలానే దిద్దచ్చు, లైక్ ఏమైనా పిఎన్జీస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను చిన్న మైనస్లు ఏం చేస్తున్నా అంటే మ్యాజిక్ ఎరేజర్ టూల్తో సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తున్నాను. మీ ఇష్టం, అది ఉంచుకోవచ్చు ఉంచుకోపోవచ్చు. అన్నీ ఇలానే సెలెక్ట్ అయ్యి మనకి డిలీట్ అయితే అంటే అవ్వవు. మీరు ఎప్పుడైనా పెన్ టూల్నే యూజ్ చేయాలి. టైం లేదు కాబట్టి నేను పెన్ టూల్ యూజ్ చేయట్లేదు, నేను నా క్లయింట్స్ అందరికీ మాత్రం పెన్ టూలే యూజ్ చేస్తాను. అంటే నేను థంబ్నెయిల్స్ చేస్తుంటాను కదా, సో డబ్బులకి, ఆ విధంగా వాళ్ళకి మాత్రం నేను పెన్ టూల్ యూజ్ చేస్తాను. నా లోగోని మాత్రం పెట్టుకోవడం మర్చిపోను. మీ దగ్గర లోగో ఏదైనా ఉంటే మీరు పెట్టుకోండి, మీ ఛానల్ కానీ ఏదైనా. మన లోగో వచ్చి కిల్వర్క్స్ థంబ్నెయిల్ మేకర్ అని ఉంటుంది. సో అదైతే మనం ప్లేస్ చేసుకుంటున్నాము. సో ఎక్కడ కావాలో అక్కడైతే మనం ప్లేస్ చేసుకుంటాం అనమాట. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ ప్లేస్ చేసుకుంటా. ఇది పెట్టుకుంటే నా బ్రాండింగ్ ఉంటుంది, నా థంబ్నెయిల్ నేను చేసుకున్నాను అనే బ్రాండింగ్ ఉంటుంది. బయట వాళ్ళకి ఇచ్చినప్పుడు కూడా నేను నా థంబ్నెయిల్ని నేనే చేసుకుంటున్నాననే ఒక బ్రాండింగ్ అయితే పెట్టుకుంటాను అనమాట. కిల్వర్క్స్ థంబ్నెయిల్ మేకర్ అని ఉంటుంది. సో అదైతే యూజ్ చేస్తాను. ఈ విధంగా మనకు ఒక థంబ్నెయిల్ రెడీ అయిపోతుంది. వన్స్ మనం ఒక ఇమేజ్ని తీసుకొని దాన్ని హారిజెంటల్లో తిప్పేసుకుంటాము, దాన్ని ఒపేసిటీ తగ్గించుకుంటాం అనమాట.
ఇది బ్యాక్గ్రౌండ్లో రావాలని చెప్పి నేను అనుకుంటున్నాను. సాఫ్ట్ లైట్లో కానీ స్క్రీన్లో కానీ పెట్టుకోండి. ఇక్కడ నేను ఫాస్ట్గా చేస్తున్నాను, మ్యాక్సిమం అర్థం కాకపోతే మళ్ళీ నాకు అడగండి, ఇంకొక వీడియో చాలా క్లారిటీగా చేస్తాను. లేదా ఫోటోషాప్ని కొంచెం తెలుసుకొని ఈ వీడియో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. సో ఎరేజర్ ఆప్షన్తో చుట్టుపక్కల ఎరేజ్ చేసుకుంటున్నాను, అంటే లైన్స్ కనిపించకూడదు కదా. సో కంప్లీట్గా మనకు ఒక మంచి తమ్లైన్ అయితే రెడీ అయింది. అండ్ సింపుల్గా చేసాం మనం. ఇప్పుడైతే సేవ్ చేసుకుంటున్నాం. సేవ్ ఆప్షన్ కంట్రోల్ ఎస్ కొడితే సేవ్ అయిపోతుంది. మీకు జేప్యాగ్లో సేవ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక 100 లైక్స్ కొడతారని కోరుకుంటున్నాను.